కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించనున్నాయని ముస్లిం సంఘాలు, ధార్మిక పండితులు స్పష్టం చేశారు. కేంద్ర ముస్లిం వ్యతిరేక విధానాలను ఖండిస్తూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ తీరును ప్రశ్నించాయి. వక్ఫ్ ఆస్తులలో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని, సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 29న ధర్నా చౌక్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నిరసన చేపట్టనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జమీమతే ఉలామా ముఫ్తీ యూసుఫ్, జమాతే ఇస్లామీ హింద్ ఏపీ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్, రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అక్బర్, అహ్లే సున్నత్ వల్ జమాత్ ప్రతినిధి అడ్వకేట్ ముఖ్తార్, జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్, ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షులు ఆమీర్ ఫహద్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ కో కన్వీనర్ లుఖ్మాన్, ముస్లిం సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.